ఏపీఎంసి డిజిటల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, సాధకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్ అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వికసిత పుష్పాలు ఈ కార్యక్రమానికి ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ రామారావు గారు, ద్రాక్షారామం నుంచి. భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వారు ఇద్దరు కలిసి మనం ద్రాక్షారామంలో 10, 11, 12 తేదీల్లో చేసుకున్నాం. ఆ కార్యక్రమం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు మన రామారావు గారు. 2012 నుండి ధ్యాన సాధనలో ఉండి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి విశేషంగా ధ్యానం చేసి వారు తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచుతూ ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకొని పత్రిజీతో ఓపెనింగ్ చేయించుకొని అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి పత్రిజీ ఎంతో సంతోషించి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ద్రాక్షారామం అయినవిల్లి వరకు 108 పిరమిడ్లు రావాలని భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని ఆ రోజుల్లోనే దానికి ఆ ప్రాజెక్ట్ కి సార్ నామకరణం చేయటం, దానిని వారు వాస్తవ రూపంలోకి తీసుకువెళ్ళి ఇప్పటికీ 8 పిరమిడ్లు నిర్మించుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలలో స్కూల్స్ లో విస్తారంగా ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ వాటిని పెంచుతూ 108/108 పిరమిడ్ ద్రాక్షారామంలో రావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. దానికి ఆ ప్రాజెక్ట్ కి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ లో పనిచేయటం కోసం ఎంతో విస్తారమైన జ్ఞానం ఉంది. మన రామారావు మాస్టర్ నుంచి ఈ రోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. వెల్కమ్ సార్. పత్రిజీ ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ మనకి, వారిలో ఈ రోజు మన సార్ వచ్చారు. వారి గురించి వారి అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్, కాకపోతే కనిపించట్లేదు మీరు. అది అంటే పవర్ లేదండి ఇప్పుడే. పోయిందా? ఇప్పుడు వస్తుందండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి మీరు. నేను ఓకే ఫోటో వేరే మార్చి పెట్టేస్తాను. పిఎంసి డిజిటల్ ప్రేక్షకులకి ప్రణామాలండి. ముందుగా మనకి ఈ ధ్యాన పరిచయం చేసిన పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే స్వర్ణమాల పత్రి గారికి కూడా ప్రణామాలు అర్పించుకుందామండి. నా పేరు రామారావు అండి. మాది కోనసీమ జిల్లా. నేను 2012లో ధ్యానంలోకి వచ్చానండి. 2012లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకమునుపు నేను విపరీతంగా ఆలోచించేవాడిని. అంటే నేను వ్యాపారస్తుని. ఆలోచన చాలా, అంటే ఏ విషయాన్నైనా విపరీతంగా ఆలోచించడం వల్ల ఎక్కడా కూడా ఒక సినిమా హాల్కి వెళ్ళినా కూడా ఆనందంగా అది అనుభవించేవాడిని కాదు. అక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఆలోచనలోనే ఉండేవాడిని. ఇలాగైతే ఎలాగా అంటే ఏదో విధంగా మనం ప్రశాంతంగా ఏదైనా ఆనందంగా జీవించాలి అన్న ఉద్దేశంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, భిక్షమై గురూజీ ఇలాంటి కోర్సులన్నీ చేసేవాడిని అండి. కోర్సులు చేసినప్పుడు బాడీ ఫిట్నెస్ బాగుండేదండి. అంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది కదండి, మనిషి సంపూర్ణ ఆరోగ్యం శారీరకంగా మానసికంగా, అంటే బాడీ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అని. అలాంటి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అంటే ఈ మాటల ద్వారా శాగంటి కోటేశ్వరరావు, పరిపూర్ణానంద సరస్వతి గారు ఇలాంటి వాళ్ళే సత్సంగాలు విన్నప్పుడు ఏంటంటే ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మనం ఆలోచన తీరు బాగుంటుంది అన్నప్పుడు నేను 2009లోనే మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పవన్ కుమార్ గారు రాసిన శుభాహారం అనే బుక్ చదవడం జరిగిందండి. ఆ బుక్ చదివినప్పుడు ఏంటంటే చదవడం వల్ల నాకేంటి మొత్తం కోడిగుడ్డుతో సహా అన్నీ మానేశానండి. అంటే అప్పటి వరకు తిన్నవన్నీ కూడా చాలా చాలా హీనంగా బతికాము. అంటే మానవ జన్మ అన్నది చాలా విశిష్టమైన జన్మ, దాన్ని అద్భుతంగా జీవించాలి. అటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం అని మొత్తం శాకాహారిగా మారడం జరిగిందండి 2009లోనే. ఆ తర్వాత ఈ యోగా ఇలాంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ చేయడం,
తర్వాత 2012లో నా షాప్ పక్కనే ఒక ఫ్లెక్సీ కట్టారండి. ధ్యానం ఉచితంగా నేర్పబడును, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగగారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. సర్వరోగ నివారిణి మనకి మెంటల్ ఫిట్నెస్ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే బాడీ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అని. అంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా లేనట్లు లెక్క. అని అప్పుడు మెడిటేషన్ ఇక్కడ ద్రాక్షారాన్ని డాక్టర్ జీకే సార్ది కేర్ సెంటర్ ఉండేదండి. కాకినాడ సుధా మేడం, మణికంఠ వెంకట్రావు గారు వాళ్ళు అది నిర్వహించేవారు అనమాట అండి. అప్పుడు నేను ధ్యాన కేంద్రానికి వెళ్ళి ఇలాగా మెడిటేషన్ నేర్చుకుంటానండి అన్నాను. అంటే అప్పటి వరకు నేను ఏ కోర్స్ చేసినా డబ్బులు ఇచ్చి చేశానండి. వాళ్ళు ధ్యానం అది ఎంత ఫీజు, నెలకి ఎంత అవుతుంది ఏంటి అని అడిగితే ఏమీ లేదు, ఫీజు అది ఏమీ లేదు, మీకు ఆ, ముందు శాకాహారిగా మారాలి ధ్యానం నేర్చుకోవాలంటే అన్నారు. ఓకే, నేను ఆల్రెడీ శాకాహారినండి. అంటే ఓకే అని అప్పటి నుంచి ధ్యానం చేయడం, తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళడం, 7 గంటల వరకు ధ్యానం చేసుకోవడం, తర్వాత షాప్ తీసుకోవడం, మళ్ళీ నైట్ 10 టు 1 గంట, 10 టు 11 1 గంట ధ్యానం చేసుకోవడం. ఇలా ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే అండి, అప్పటి వరకు నేను విపరీతంగా ఆలోచించడం వల్ల చాలా యాంగ్రీ మ్యాన్గా, అంటే ఏదైనా టైంకి అవ్వాలి, అవ్వకపోతే సీరియస్గా ఉండేదండి, కోపంగా మాట్లాడడం, అలాగ ఉండడం ఉండేదన్నమాట అండి. తర్వాత ఈ ధ్యానం చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మెన్ ప్రశాంతంగా మారడం, దాన్ని ఏదైనా ఏ విషయాన్నైనా కొంచెం నిదానంగా ఉండడం చేయడం అలా జరిగింది. అప్పట్లో వాళ్ళు అనేవారు అనమాట, ద్రాక్షారాన్ని పిరమిడ్ లేదు, మీ ద్వారా పిరమిడ్ రావాలి, మీ ద్వారా పిరమిడ్ రావాలని. మేము 2012 నుంచి కూడా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతికి భారీగా శాకాహార ర్యాలీ చేసేవాళ్ళం చాలా బాగా. అయితే భీమేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసం అది భక్తులు ఒక 50,000 మంది వరకు వస్తూ ఉంటారండి కార్తీక సోమవారాల్లో అది. అయితే అక్కడ పాంప్లెట్ పంచాలి అంటే అక్కడ లోనికి పురావస్తు శాఖ వాళ్ళు వెళ్ళనిచ్చేవారు కాదండి. అంటే మిగతా సొసైటీలని వెళ్ళనిచ్చేవారు కానీ పాంప్లెట్స్ అవి పంచుకొని ఇచ్చేవారు కాదు. నేను 2017లో 14లో స్థలం కొన్నానండి, బిల్డింగ్ కట్టుకున్నాను, షాపు, 2 ఫ్లోర్లు షాపును, పైన హౌస్, ఆ తర్వాత పైన పిరమిడ్ కట్టామన్నమాట అండి. ఆ పిరమిడ్ కట్టడానికి కూడా శంకుస్థాపనకని భీమేశ్వర స్వామి దేవస్థానం పురోహితుల దగ్గరికి శంకుస్థాపనకి ముహూర్తానికి వెళ్తే ఆయన ఏంట్రా బాబు అన్నారు, ఇలాగా పిరమిడ్ అని. మా గురువుగారు ఎప్పుడూ చెప్పారా పిరమిడ్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారని, నాకు 15 సంవత్సరాల క్రితమే చెప్పారు, నేను వేదం అది నేర్చుకునేటప్పుడు. అయితే మనది ఖాళీ స్థలం ఉంది కదా దొడ్లోని, పిరమిడ్ కడదాం లేరా అన్నారు. అలాగేనండి, దానికేంటి మహాభాగ్యం మనకి, ఇలా మీరు శంకుస్థాపన ముహూర్తం పెట్టారు కదా, ఆ రోజు వస్తారు కదండి, ఆ ఇంజనీర్ని తీసుకొస్తా అన్నారు. ర్యాలీ శేఖర్ గారు అప్పుడు దీనికి ప్లాన్ అది ఇచ్చారండి, ఆయనే చూశారు. అప్పుడు ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు పంతులు గారి ఇంటికి వెళ్ళాం. ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన చూడమన్నారు స్థలం అదిని. నాది 12x12 ఇది శంకుస్థాపన అయిందండి. పంతులు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన దొడ్లోకి తీసుకెళ్ళి చూపించారు, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, దీంట్లో కడతానని. అక్కడ చూస్తే 15x15 వచ్చిందండి కొలతలు. ఎప్పుడు ముహూర్తం పెడతారండి ఏంటి అని అడిగారండి. అడిగితే మేము లేదు, ఇప్పుడే మంచిది కదా, ఇప్పుడు శంకుస్థాపన చేసేద్దాం అన్నారు పంతులు గారు. వెంటనే మేము అక్కడ ఉన్న డస్ట్ అంతా తీసేసి ముగ్గులు వేసేసి శంకుస్థాపన చేస్తాం. ఆయన పంతులు గారు కూడా చూడండి, మా చేతే శంకుస్థాపన చేయించాడు ఆయన. అలాగా అక్కడ అతను ఒకటే చెప్పాడండి పంతులు గారు, ఇది నేను పిరమిడ్ కట్టేది నా గురించి కట్టుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉంటానని, కానీ ప్రతిసారి వచ్చి ఓపెన్ చేయాలి ఇది, ఆ కండిషన్ మీద అయితే నువ్వు పిరమిడ్గా నువ్వే దగ్గర నుండి కట్టించాలి నీ పిరమిడ్ తోటి బాగా. అలాగేండి, దానికేముంది అని చెప్పి నాది 12x12 ఈ పిరమిడ్, అది 15x15, ఈ రెండు ఒకేసారి స్టార్ట్ చేసి మొత్తం మీద కట్టడం జరిగిందండి. 2017 ఆగస్టు 13వ తారీఖుని అప్పుడు ఆనందో బ్రహ్మ జరుగుతుందండి యానాన్ని, పత్రిసారి అక్కడే ఉన్నారు. ఆ రోజు 13వ తారీఖుని వచ్చారు, ముందు ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చారండి. ఆ పంతులు గారు ఏంటంటే పెళ్ళి ఏదో ఉంది, పెళ్లి చేయించాలని
వైజాగ్ వెళ్ళిపోయారండి. అయ్యో మీరు లేకపోతే ఎలాగండి అంటే, పర్లేదు అన్నీ నువ్వే చూసుకో, పత్రిసారిని తీసుకొస్తున్నావు నాకు హ్యాపీ, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అని. అది తీసుకొచ్చిన తర్వాత పత్రిసారి ముందు ఆ ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయించినప్పుడు పత్రిసారి అడిగారు అనమాట, ఏంటి దీని కథా కమీసు, దీని విషయం ఏంటని. అప్పుడు చెప్పాను అనమాట, సార్ నేను పిరమిడ్ కట్టుకుందామని ద్రాక్షారాన్ని శంకుస్థాపనకు వస్తే ఈ పంతులు గారు ఆ నాకు కట్టు, అంటే పిరమిడ్లో పడుకున్నా ఆరోగ్యంగా ఉంటామని. ఆ విధంగా అక్కడ ఓపెన్ చేసి తర్వాత ద్రాక్షారం వచ్చేటప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గారు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, మీది 3 అంతస్తులు ఎక్కాలి, సార్ ఎక్కరు, ఆ, కింద ఉంటారు, మేము ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తామని. నేనేం చేశానంటే ఫస్ట్ ఆ పిరమిడ్ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆ పిరమిడ్ అని ఆయన పెట్టారండి పంతులు గారు, మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి పిరమిడ్ ధ్యాన మందిరం అని. అక్కడ ఓపెనింగ్ లో అనుకున్నాను అనమాట అండి, పత్రి సార్ తప్ప ఇంకెవరు ఓపెన్ చేయకూడదు, పత్రి సారే చెయ్యాలి అన్న సంకల్పం పెట్టుకునితే ద్రాక్షారం వచ్చిన తర్వాత ఆ కారు దిగేటప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఏదో దిగి చెప్పబోతున్నారు, పత్రి సార్ ముందే సీట్లో ఉన్నారు, దిగి రారా అన్నారు, ఇలా నా భుజం మీద చేసి పదరా అన్నారు. సార్ 3 అంతస్తులు ఎక్కాలి సార్ అని, పదరా అని చెప్పి పైకి తీసుకొచ్చేసారండి. ద్రాక్షారాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, వాకింగ్ క్లబ్, భగవద్గీత ఆశ్రమం, ఇలాంటి సొసైటీలు చాలా ఉన్నాయండి. వాళ్ళందరినీ పిలిచాం, వాళ్ళందరూ వచ్చారండి. అప్పుడు 3 అంతస్తులు ఎక్కారు, పైకి ఎక్కారు సారు నాతోటి పాటు. చెయ్యి అందిస్తానన్న పదరా అని చెప్పి హుషారుగా ఎక్కేశారు. రాగానే తులసి దళం తీసుకుని నోట్లో వేసుకున్నారు. ఓపెనింగ్కి డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పరా అన్నారు. సార్ మీరే పెట్టండి పేరు అన్నారు. లేదురా నీ మనసులో మాట చెప్పరా. అదే నాది రెడీమేడ్ షాప్ అండి, నాన్నగారు మహాలక్ష్మి నాన్నగారి పేరు, నేను మహాలక్ష్మి రెడీమేడ్ షాప్ అని పెట్టుకున్నాను. ఇంకనేరా శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం, శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం, శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం, డబ్బే డబ్బు డబ్బే డబ్బు డబ్బే డబ్బు అన్నారు. ఏ భాగ్యం ఏంటో తెలియదు కానివ్వండి, భీమఖండం చేయడానికి ఆయన అప్పుడే ఎనర్జీ ఇచ్చినట్టున్నారు. నిజంగా నా భాగ్యం అండి. అందులోని ఏంటంటే అండి, నా చిన్నప్పుడు నా ముందు 2 అబ్బాయిలు పుట్టి చనిపోయారండి. అప్పుడు మా అమ్మగారు నేను బతుకుతానా లేదా అన్న భయం చెప్పుని ఇది గద్దెల దగ్గరికి తీసుకెళ్ళడం, అక్కడ పేరు పెట్టించడం, నన్ను ఏంటంటే భక్తి భావంతో పెంచడం. అప్పట్లో నా భాగ్యం ఏంటంటే ఆదివారిపేటలో బాలయోగి గారండి, శ్రీ 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 శివ బాలయోగి, ఆయన బెంగళూరు అంతా డెహ్రాడూన్ అలాంటి ఆశ్రమాలు ఉన్నాయండి, ఇక్కడే జన్మించారండి, ఇక్కడే సమాధయ్యారు ఆయన. అప్పట్లో మా తాతయ్య గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయనకి పాదాలకి నమస్కరించుకోవడం, అక్కడికి వెళ్తే అనేక రకాల ప్రసాదాలు దొరికాయండి. మా తాతయ్య గారితో వెళ్ళడం కారణం ఏంటంటే ఆయన కాళ్ళకి దాన్ని పెట్టుకుంటే చదువు బాగా వస్తుంది అని చెప్తే అలాగా పురాణ ఏదైనా దైవ కార్యక్రమాలు ఉన్నా మా తాతయ్య గారు నన్ను వెంటబెట్టి తీసుకెళ్ళడం, చిన్నప్పటి నుంచి పూజలు పునస్కారాలు అలవాటు చేయడం, దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండడం అలవాటండి. మా నాన్నగారు ఏమంటే కోపిస్టండి ఆయన, ప్రతి దానికి చిన్న విషయం ఉందంటే గొడవైన స్టేషన్ వరకు అన్న వెళ్ళాలి, తగ్గేదిలే అంటాడు ఆయన. అయ్యి బాబు అలాగానే ఉండకూడదు, నేనేంటంటే అందరితో స్నేహంగా ఉండాలి, 10 మందికి, అంటే నా చిన్నప్పుడు చెప్పేవారు పరోపకారం ఇదం శరీరం అని, ఈ శరీరంతో మనం ఏం చేస్తాం అంటే అనాథచరణాలని ఏ పెట్టేసి అందరినీ చూసేయాలి అని. ఆ తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు అంటే మన సేవ అంటే ఏంటి అన్నది. ఆయన చూడండి, ఆయన ఏమంటారు, ఏ జీవి కూడా చంపబడకూడదు, అంటే మనం ఎలాగొచ్చామో అవి అలాగొచ్చినాయి, దాని జీవితకాలం అది జీవించాలి, అలాగే మనం ఉండాలి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అంటారు. అంటే మనం మనల్ని అంత ఎప్పుడు ఉన్నతంగా ఊహించుకోమండి. దేవుడు అంటేనే ఒకసారి ఎందుకో కానీ ఎలక్షన్కి నిలబడినప్పుడు ఒక అమ్మాయికి మెడలో కండువ వేశారు. ఆ అమ్మాయిని అమలాపురం నియోజకవర్గానికి నిలబెట్టినప్పుడు ఆ అమ్మాయి వచ్చి స్టేజ్ మీద సార్కి కాళ్ళకి దండం పెట్టిందండి. సార్ వెంటనే ఆ అమ్మాయి నిలబడగానే కాళ్ళకి దండం పెట్టారు. ఆ అమ్మాయి పోయి సార్ 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 అంటాడు. ఏ ఏ అంటేనే మాకు మీరు దేవుడు అన్నది ఆ అమ్మాయి. నాకు నువ్వు దేవుడు,
నువ్వు నాలో దేవుడిని చూసావు, నేను నీలో దేవుడిని. అప్పటి నుంచి అనుకుంటాను అనమాట, ప్రతి ఒక్కరిని కూడా అంత ఒక గురువై ఉండి ప్రతి ఒక్కరిని ఆ భావంతో, అంటే అందరూ చెప్తారు ఆ ఏంటి మొత్తం అన్నిట్లోని దేవుడు ఉన్నాడు, అలాగా సర్వాంతర్యామి, అహం బ్రహ్మాస్మి అని మాటల్లో అందరూ చెప్తారండి. మనం చెప్తాం కానీ పాటించలేము. అది ప్రతీదీ ఆయన పాటించి అనుభవించి చూపించాడండి. ఆ రోజు పిరమిడ్లోకి లోనికి వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ అందరూ ధ్యానంలో కూర్చున్నామండి. ఒకసారే బిగ్గరగా అన్నారు ఆయన, శివుడు ఏడుస్తున్నాడు రా ధ్యానం లేక అని. అమ్మో, నేనేదో పొరపాటు చేశానేమో అని తర్వాత సీనియర్ మాస్టర్లను అడిగితే, లేదు లేదు, ఇది ఆ చాలా అద్భుతమైన ప్లేసు. ద్రాక్షారామం అన్నది దక్షిణ కాశీ, వ్యాస కాశీ, అష్టదశ పీఠాల్లో 12వ శక్తిపీఠం, ఆ, మ్, ఆ, ఏ- ఆ, త్రిలింగాల్లో ఒకటి, పంచ పంచారామాల్లో ఒకటి, అంతటి విశిష్టమైన ప్లేసు. ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయండి. అంటే 27 నక్షత్రాలు ఉంటాయండి. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. మనం పుట్టినా మరణించినా ఆ నక్షత్రంలోనే ఉంటాం. అలాంటి 108 నక్షత్రపాద శివాలయాలు ద్రాక్షారామం చుట్టూ ఉంటాయండి. అవి వాటిని ఏంటంటే, ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయ ప్రాంతాన్ని భీమఖండం అంటారండి. అంటే ఇక్కడి నుంచి ఐనవేలు వరకు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా భీమఖండం అంటారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా ధ్యానమయం అవ్వాలి. ఆ ఒక్కొక్క నక్షత్రపాత శివాలయం ఉందంటే చాలా విశిష్టమైన ప్లేసు. అలాంటి చోట పబ్లిక్ పిరమిడ్లు రావాలి. ప్రతి చోట కూడా పబ్లిక్ పిరమిడ్. అలాగే ద్రాక్షారం మెయిన్ కేంద్రం కాబట్టి అక్కడ 108/108 రావాలి అని అప్పట్లోనే సారు భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని పెట్టారండి. పెడితే మేము అప్పుడు శాకాహార బుక్స్ పంచేవాళ్ళం అండి. అన్ని గ్రామాలకి తిరుగుతూ, అప్పట్లో పల్వెల శ్రీని గారు మోటివేషన్ వల్ల అన్ని గ్రామాలకి ఇంటింటికి వెళ్ళడం, ధ్యానం గురించి చెప్పడం, అలాగా మొదలు పెట్టడం జరిగింది అనమాట అండి. అలాగైతే సార్ ఎప్పుడన్నారో దాన్ని బట్టి ఈ పిరమిడ్ ఒక దీన్ని శాకాహార ర్యాలీలు అది చేసుకెళ్ళడం, అది అద్భుతంగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఏంటంటే అండి మెయిన్, ప్రత్యేకించి ఏ సొసైటీలో లేనిది ఏంటంటే, ప్రతి జీవి జీవించాలి, మన అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మీద చెప్పడం. తర్వాత నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళడం అండి 2021లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రేమతత్వం, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో నేను సోల్ కోచ్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. సోల్ కోచ్ ప్రోగ్రామ్ చేశానండి. ఆ సోల్ కోచ్ ప్రోగ్రాంలో ఏంటంటే చెట్లతోటి మమేకం అవ్వడం, వాళ్ళతోటి ఉండడం, తరువాత చెట్లతోటి అది మమేకం అవ్వడం, జంతువులతో ఉండడం, ప్రేమతత్వం, సేవ అంటే ఏంటి, పత్రిసారి ఏంటంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. అక్కడి నుంచి సేవలో పరిపూర్ణంగా, అంటే నేను ఎలా ఉండాలనుకున్నానో, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే దానిలో లీనమైపోవాలి, చిన్న కుర్రోడి మనస్తత్వం రావాలనుకున్నానండి. అది ఈ సోల్ కోచ్ అది చేయడం వల్ల అవి అద్భుతంగా నాకు అవి ఏ పని చేసినా ఇంకా పనిలో నిమగ్నం అయిపోతాను. ఆ పని ఏది అన్నది చిన్నదా పెద్దదా అని చూడండి. ఇంకా అంటా ఉంటారు ఏంటంటే కొన్ని పనులు చేయడానికి మిగతా వాళ్ళు ఉంటారు కదా, అంటే మనకి చెప్పారు చేసేయాలి అంతే. ఇప్పుడు ఎవరికో ఏదో కావాలి, వెళ్ళి ఆ సాయం చేసేయాలి, అంటే ఆ పని చేసేయడమే ముఖ్యం తప్ప ఆ పని చిన్నదా పెద్దదా ఇలాగా ఏమి కాకుండా అద్భుతంగా మాత్రం అది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అండి, మన పెద్దలు చెప్పారు, పెద్దలు చెప్పిన ఏంటండి అద్భుతమైన వాక్యాలు ఇవి. దాన్ని మనం పాటించామా అంటే లేదు, పాటించట్లేదు. తదాసు దేవతలు ఉంటారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటారు. తదాసు దేవతలు ఏ మాట మాట్లాడినా ఎలా ఉన్నారు బాబు, నేను బాగాలేదు అంటే తదాస్తు.
అలాంటివి కాకుండా ఏంటంటే సకారాత్మకంగా మైన మాటలే మాట్లాడమన్నారు. నోటిలో మాట నుదుటి మీద రాతని చెప్పారండి పత్రి సార్. అందుకని ఏంటంటే ఏది చేసినా కూడా ఏది మాట్లాడినా అద్భుతంగా అయినా వచనాలే మాట్లాడమంటారు. అప్పటి నుంచి ఏంటంటే అప్పటి వరకు నేను ఇది చేయగలనా, చెందగలనా అని ప్రతిదానికి ఒక టాలీ వేసుకునేవాడిని. అప్పటి నుంచి ఆ టాలీ ఏమి లేదు. ఏదైనా ఉంటే అద్భుతంగా చేద్దాం. అలాగా మనం చేయడం వల్ల అందరూ కూడా సహకరించడం, చేయడం, అందరూ మమేకం అవడం అది జరగడం జరిగేదండి. అంటే నేను కోరుకున్నది ఏంటంటే నేను ఇప్పుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను, ధ్యానంలో ఉండాలి. అంటే ఏదైనా పని చేస్తున్నాను, ఆ పనిలో ఉండాలి. సినిమాకి వెళ్ళాను, ఇప్పుడు కాఫీ తాగేటప్పుడు ఆస్వాదిస్తూ తాగాలి. అంటే అప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఏంటంటే అండి ఆ, అద్భుతంగా లీనమైపోతాం దానిలో. మన వ్యక్తిత్వాన్ని అంటే ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తూ చేయడం వల్ల దానిలో తృప్తిని కూడా పొందలేం. అలాంటి తృప్తిని పొందే యోగ్యతని కలిగించారండి. ఆ, ఇప్పుడు ఈ పిరమిడ్ మళ్ళా నేను ఇక్కడ పిరమిడ్ కట్టిన తర్వాత పైన క్లాసులు చేసేవాళ్ళు అండి. ఫస్ట్ క్లాసే మన వీర జగదీశ్వరి మేడం వచ్చారండి. ఆవిడని రమ్మంటే ఆవిడ మాడుగుల నుంచి కారు వేసుకొచ్చారు. 2 పిరమిడ్లు కట్టానండి ఇలాగా. అంటే ఆ రోజు వచ్చి 2 రోజులు ఇక్కడ క్లాస్ ఇచ్చి వెళ్ళారు. అప్పుడు ఏంటంటే ఎవరైనా పిలిచినప్పుడు వచ్చేవారండి, క్లాసులకు వచ్చేవారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనేవారంటే అయ్యి బాబు మూడంతస్తులు ఎక్కితే మాకు పనిష్మెంట్గా ఉంది అని 2వ క్లాసు తగ్గిపోయేవారు. ఆహా, ఎలాగ మళ్ళా దీన్ని అందరికీ అందించాలి కదా అని మళ్ళా ద్రాక్షారాన్ని గుడి పక్కనే, భీమేశ్వర స్వామి గుడి పక్కనే ఒక ధ్యాన కేంద్రం తీసుకోవడం జరిగిందండి. ఆ ధ్యాన కేంద్రం తీసుకుని దాన్ని ఒక రూమ్నేమో 108 మెర్క్యూబా పిరమిడ్లతోటి ఆ ఆ, మెర్క్యూబా పిరమిడ్లు పెట్టి శక్తివంతంగా ఉండాలి. 108 పబ్లిక్ పిరమిడ్లు రావాలి, ద్రాక్షారాయణ 108/108 రావాలంటే ఎంత శక్తివంతంగా ఉండాలండి ఆ సెంటర్ అని నా ఉద్దేశంతో దాన్ని ఏం చేద్దామని నేను కూర్చున్నప్పుడు నాకు ఇలాగా ఏంటి శక్తివంతంగా ఉండాలి. 108 మెర్క్యూబా పిరమిడ్లు, దాంట్లో మెగా మెర్క్యూబా పిరమిడ్ అంటే 222 పిరమిడ్లతో అవి ఒక రూమ్ ని తయారు చేయడం జరిగిందండి. ఆ రూమ్ లో ధ్యానం చేస్తే అద్భుతంగా ఎవరికైనా థాట్లెస్ స్టేజ్కి వెళ్తుంది. అదే విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలే పత్రి సార్ ఏం చెప్పారు ఏంటంటే అందరు గురువుల్ని ఆ అందరు గురువుల జ్ఞానాన్ని పొందాలని, అలాగే ఉండాలని ఆధ్యాత్మిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందండి. 2వ రూమ్ని తరువాత ఆ, ఆ, ఈ అనుభవాలు ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళు అనుభవాలు అవి షూట్ చేసుకోవడానికి ఆనందో బ్రహ్మని దాన్ని అలాగా డిజైన్ చేసి ఏంటంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మళ్ళా ఈ సొసైటీని కూడా రిజిస్టర్ చేయడం జరిగిందండి. భీమకండ శైవ క్షేత్ర ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేసి దానికి ఒక 11 మంది సభ్యులండి. సేత్ బాలకృష్ణ గారు గౌరవాధ్యక్షులుగా వారిని పెట్టుకోవడం జరిగింది. దానికి ఒక వ్యాన్ కూడా తీసుకున్నామండి. దానికి ఒక వ్యాన్ కూడా తీసుకుని ఆ వ్యాన్ కూడా కొమరపాలెం సూరారెడ్డి గారు ఆర్థిక సహాయంతో వ్యాన్ తీసుకుని ప్రతి గ్రామంలో 41 రోజు అండి అక్కడ శివాలయం కానీ రామాలయం కానీ ఎక్కడైనా మధ్యాహ్నం 2 to 4 పెట్టడం, 41 రోజు అక్కడ క్లాసులు చేయడం, ఆ స్కూల్లోని అక్కడ గ్రామంలో ఉన్న స్కూల్స్ మిగతా ప్లేసుల్ని అన్నిట్లో కూడా ధ్యాన పరిచయం చేయడం, ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం, ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిఎంసి గురించి. మాకు పక్కనే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం ఉందండి. ప్రతి ఒక్కరికి దాన్ని గురించి చెప్పి తీసుకెళ్తూ ఉంటాం అనమాట అండి. ఉగాదికి అద్భుతంగా అక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. 7 రోజులు ఉగాదికి 7 రోజుల యజ్ఞాలు జరుగుతూ ఉంటాయండి అక్కడ. అలాగే ఈ విధంగా వాళ్ళని చేస్తూ 41 రోజు అయ్యేటప్పటికి ఏదో విధంగా అక్కడ పబ్లిక్ సైట్ అనేది వస్తుందండి. ఆల్రెడీ 108 పబ్లిక్ పిరమిడ్లో 8 రావడం జరిగిందండి. ఒక 5 వరకు మళ్ళా ఈ స్థలాలు కూడా గవర్నమెంట్ అదే పంచాయతీ ద్వారా అక్కడ పబ్లిక్ పిరమిడ్కి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలను ఏం చేస్తున్నామంటే అండి ఆ గ్రామంలో ఉండే మెడిటేటర్లని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళ సొసైటీని రిజిస్టర్ చేయించండి. వచ్చిన స్థలాన్ని వాళ్ళ సొసైటీ పేరుని రిజిస్టర్ చేయించి
మేము ఏంటంటే ఈ ఆ, ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపుని ఒక స్కీమ్ ఎలాగంటే 108 మంది మాస్టర్లు ప్రతి పిరమిడ్కి 1000 రూపాయలు ఇచ్చేలాగా. ఏ పిరమిడ్ కట్టినా 1000 రూపాయలు ఇచ్చేలాగా. ఆ 1000 రూపాయలు తీసుకుని 108 మంది 1,08,000 తోటి అక్కడ పిరమిడ్ స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ లోకల్లో ఆ గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళ ద్వారా మొత్తం మీద అక్కడ సమీకరించి వాళ్ళ ద్వారానే అక్కడ పిరమిడ్ కట్టించడం, ధ్యాన భీమఖండం సొసైటీ తరపుని అంటే తక్కువ బడ్జెట్లో చేయించడం, అన్ని దగ్గరుండి చూసుకోవడం అండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఏంటంటే చెట్లు నాటించడం, పర్యావరణ పరిరక్షణ, స్వాగ్ మన పరిణిత పత్రి పెట్టారు కదండి, స్వాగ్ సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ అంటే నీటిని వృధా కాకుండా వాడుకోమని చెప్పడం. తర్వాత ఏంటంటే మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా ఆ గ్రామాల్లో చేయడం వల్ల ఏంటంటే అండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే 10 మందికి ఉపయోగపడేది అన్న ఎంతో గౌరవంగా మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఎంతో గౌరవంగా అక్కడ పెద్దలు వాళ్ళు వచ్చి మనకి చేతులెత్తి నమస్కరిస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారమ్మా. అంటే ప్రతి ఒక్కరూ మా గురువు గారు చెప్పింది ఒకటే, శాకాహారాలు మేము ఒకటే చెప్తామండి. ఏంటంటే ఈ గ్రామం శాకాహారమయం అవ్వాలి, ధ్యానమయం అవ్వాలి, వసుదైక కుటుంబం అవ్వాలి. వసుదైక కుటుంబం అవ్వాలి. పత్రి సారు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండమంటారు. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం శాకాహారమే తీసుకోవాలండి. మనం శాకాహారం తీసుకోవడం వల్ల ఎన్నో జీవులు రక్షించబడతాయి. మనం ఒకళ్ళు శాకాహారిగా మారితే ఎన్నో జీవులు రక్షించబడతాయి. అదే విధంగా మనం శాకాహారం తీసుకోవడం వల్ల, శాకాహారం ప్రకృతి వరప్రసాదం అంటే అది పంచభూతాల నుంచి వస్తుంది. అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని పొందుతాం. ఎన్నో జీవుల్ని రక్షించబడతాయి. పత్రి సార్ ఒకటి చెప్తారు, మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారిగా మారు. శాకాహారిగా ఉండడం వల్ల ఎన్నో జీవులు నీ వల్ల రక్షించబడతాయి అని చెప్తారు పత్రి సారు. అదేవిధంగా శాకాహారం గురించి చెప్పడం, అంటే మనకి ఏది వద్దో, ఇదివరకు మేము ఏంటంటే మాంసాహారం వద్దు అని అనేవాళ్ళం అండి. తర్వాత బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, సైంటిస్ట్ నాగేశ్వర గారు, మన ప్రేమ్నాథ్ సారు, మనకి ఏది వద్దో అది మాట్లాడకూడదు, అది అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. మనం ధ్యానం చేయడం వల్ల వాక్క్షేత్రాన్ని శుద్ధి కలిగి ఉంటాం. మనం ఏదంటే అది మేనిఫెస్ట్ అవుతుంది, కావలసిన దాన్నే చెప్పమన్నారండి. అప్పటి వరకు మేము శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళం అండి. మాంసాహారం వద్దు, అక్కర్లే, దేని గురించి నువ్వు అంటున్నావు అదే వచ్చి కూర్చుంటుంది అంటే అప్పుడు అర్థమైంది అనమాట. ఓహో, మనం చేసే దానిలో కూడా అది పొరపాటు అనమాట. అప్పుడు ఏంటంటే శాకాహార విశిష్టత చెప్పడం, శాకాహారం మానవుని ఆహారం శాకాహారం, అటువంటి శాకాహారం ప్రకృతి వరప్రసాదం, పంచభూతాల నుంచి వస్తుంది, మన శరీరం కూడా పంచభూతాల నుంచి తయారైంది కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. సరికాని ఆహారాన్ని తీసుకుంటే శరీరాన్ని ఆ శక్తిని కోల్పోతుంది. మనకి శరీరం ఎటువంటి వ్యాధినైనా తగ్గించుకునే శక్తి తనకు ఉంది. ఆ శక్తిని మనం కోల్పోకుండా చేయాలి. ఆ శక్తిని కోల్పోకుండా చేయాలంటే, ఇప్పుడు నాకు మోటార్ సైకిల్ ఉంది, పెట్రోల్తో నడుస్తుంది, నాకు పెట్రోల్ దొరకలేదని కిరసనాలు పోస్తే ఏమవుతుంది, అది పనికి రాకుండా పోతుంది, మొత్తం చెడిపోతుంది. అదే విధంగా మన దేహాన్ని కూడా ఇప్పుడు మనం నిర్మించామండి ఈ గుళ్ళు గోపురాలుని, ఆ దేవుడికి ఏం పెడుతున్నాం, అద్భుతంగా పళ్ళు పలహారాలు ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటున్నాం. మరి ఆ భగవంతుడే నిర్మించాడు కదా ఈ దేహం అనే దేవాలయాన్ని. ఏం చేస్తున్నామండి, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, దానమే ధర్మం. మరి మనం ఆ భగవంతుడు నిర్మించిన దాన్ని ఏమన్నా పవిత్రంగా చూస్తున్నామా? పవిత్రంగా చూడగలిగితే ఏ వ్యాధికి మందు వాడవలసిన పని లేదు. ఎటువంటి వ్యాధినైనా తగ్గించుకునే రోగ నిరోధక శక్తి ఈ శరీరంలో ఉంది. ఆ శక్తిని ఎప్పుడు కోల్పోతాం అంటే, మనలో భయం, ఆందోళన, నిరాశ, నిస్పృహ ఇలాంటి విషయాల్లో మనం ఆ శరీరానికి ఉన్న ఆ శక్తిని కోల్పోతాం. ఆ శక్తిని కోల్పోకుండా ఉండాలంటే సరైన ఆహారమే తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎవరు వ్యాధి తీవ్రత వల్ల ఎవరు చనిపోలేదు, భయం వల్ల చనిపోయారు. భయమే మరణం అండి.
అంటే ఈ భయం అది లేకుండా మనిషిలో మానసిక ప్రశాంతత ఉంటే అన్నీ బాగానే ఉంటాయండి. కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి సమస్య అయినా మన నుంచే పుడుతుంది. మనలో ఉంది సమస్య, మనలో ఉంది పరిష్కారం, మనలో ఉంది. పత్రి సార్ కూడా అంటారు, నీ సమస్య గురించి ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు. నువ్వు ధ్యానం చేస్తే ఆ నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆ సమస్యకి పరిష్కారం కూడా నీలోనే ఉంది. అదే చెప్తామండి. వాళ్ళు ఆసక్తిగా వింటూ ఉంటారు. సమస్యకి పరిష్కారం కూడా మనం ఉంటుందమ్మా. అంటే ఏదైనా ఈ మానసిక ఆందోళన వల్ల, ఇప్పుడు కరోనా టైంలో కూడా భయం వల్ల అక్కడ ఏదో అయింది, ఇక్కడ ఏదో అయింది, అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు, ఈ న్యూస్లు కూడా చూశారు కదండి. మనం న్యూస్ ఏదైనా చెడుని ఎక్కువ ప్రసారం చేస్తారండి. న్యూస్ ఛానల్స్ కానీ ఏదైనా ఒక మర్డర్ జరగనివ్వండి, అది 1కి 10 సార్లు. అంతేగాని మంచిని పెంచడానికి, వాళ్ళ మనోధైర్యంగా ఉండడానికి ఇలాంటి ఏమీ లేవు. మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది చూడండి, అది ప్రతి క్షణం సత్యదర్శనం. ఆ లోగోలో చూడండి, థర్డ్ ఐ ఉంటుంది, ఇలా బ్లిక్ బ్లిక్ అంటూ థర్డ్ ఐ. ఎంత అద్భుతం అండి. మన జ్ఞానశక్తి వల్ల ఏంటి, జ్ఞానాన్ని పొందుతాం. అటువంటి జ్ఞానమే మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇస్తుంది. అంతేగాని మిగతా ఛానల్ చూస్తున్నారు, చూసి అక్కడ చనిపోయాడు, ఎక్కడ మర్డర్ జరిగింది, అక్కడ రేపు జరిగింది. ఎందుకు ఇవన్నీ? ఎవరికి కావాలి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వీళ్ళు ఏంటంటే ఏదో ప్రచారం, వాళ్ళ వ్యాపారం గురించి వాళ్ళు చేస్తున్నారు. సీరియల్స్ ఉన్నాయి, సీరియల్ కూడా అత్త అంటే కోళ్ళకు పడదు, కోళ్ళంటే అత్తకు పడదు. ఏంటి, వాళ్ళు మళ్ళీ లోకువైపోతారు. ఇలాంటి విషయాలన్నీ దేని గురించి? సొసైటీని బాగు చేద్దామనా? వీళ్ళు సొసైటీలో మంచితనాన్ని, సమైక్యతా భావాన్ని, వసుదైక కుటుంబం అన్న ఈ ఫీలింగ్ని లేకుండా చేస్తున్నారు. అందుకనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి అమ్మా. ధ్యానం చేయడం, ధ్యానం అనుభవాలు పొందడం, ధ్యానం వల్ల ఎన్నో వ్యాధులు తగ్గించుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా చదవని వాళ్ళు పుస్తకాలు రాశారమ్మా. వాళ్ళు కూడా చదవని వాళ్ళు పుస్తకాలు రాశారు. అంటే ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మనలో భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహ ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయి మనం ప్రశాంతంగా, మానసిక ప్రశాంతం, మనోధైర్యంతో ఎటువంటి సమస్యనైనా మనం పొందవచ్చు, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అంటే అటువంటి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని మన పెద్దలు కూడా చెప్తారు, మనోధైర్యాన్ని మించిన మందు లేదు, ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదని. కానీ ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటల్ని ఏదో మాటలు విని వదిలేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఆరోగ్యం మహాభాగ్యంగా చూసుకుంటే రూపాయి ఖర్చు ఉంటుందా? ఒక కన్నును తయారు చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టినా తయారు చేయలేరు కదా. ఇటువంటి అద్భుతమైన దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని కాపాడుకోగలిగితే ఎంత విలువైందండి. మన మాట ఎంత విలువైందండి. మౌనంకున్న విలువేంటి? రమణ మహర్షి అలాంటి వారు చూడండి, మౌనంకి ఉన్న విలువను తెలియజేశారు. అంటే మనం ఏదో మాట్లాడుతున్నాం. అందుకనే పత్రి సార్ అంటారు, మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు, సరి అయిన మాటలే మాట్లాడమంటారు. కానీ నా భాగ్యం ఏంటంటే ఈ సొసైటీలోకి రావడం ఎన్నో జన్మల పూర్వపరం అండి. అన్ని పూజలు, కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం అంటారు, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం అంటారు, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం. అంటే అన్ని చేస్తే కానీ దీనిలోకి రాము. ధ్యాన యోగం ఇది యోగ్యత. అంటే మనం భాగ్యవంతులం. అంటే మనకు తెలియట్లేదు, ఆ పని చేస్తామా, ఈ పని చేస్తామా, ఎందుకు చేయలేమండి? సంకల్ప బలం, ధనమే విలువైంది అనుకుంటున్నాం. అంతకన్నా విలువైంది సంకల్పం. అంటే సంకల్పం పెట్టుకున్నారంటే అవుతుందా లేదా అన్న మీమాంస అక్కర్లొద్దు, అలాంటివి ఉండకూడదు. ఏదైనా దృఢంగా ఉండగలిగితే, ఒక నిశ్చయంగా ఏదైనా నేను చేస్తాను, చేయగలను. మళ్ళీ ఈ ఆలోచనలో చూడండి, వినాశకరమైన ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు, సానుకూలమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. చూడండి, ఈ వినాశకరమైన ఆలోచనలు, నేను వ్యాపారస్తుడిని అయితే నా ఎదురుకుండా వేరే షాప్ ఉందనుకోండి, అక్కడికి ఏదన్నా బేరం జరుగుతుంది, వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది ప్రొద్దుటే, నాకు జరగలేదు అనుకో, అగో అతనికి బాగుంది, నాకు బాగలేదు. నేనేమనుకుంటున్నాను, అతనికి బాగుంది, అది తదాస్తు, నాకు బాగలేదు, ఇది తదాస్తు. అంటే నా మాట సరిగా ఉందా? నేను ఏం కోరుకుంటున్నాను? నాకు బాగుండాలని కోరుకోవాలి.
ఇప్పుడు పిల్లలు ఉన్నారు, రే నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలిరా, క్లాస్ ఫస్ట్ రావడం ఏంటి తప్పది. 30 మందో 50 మందో ఉంటారు, 100% తెచ్చుకో, 100కి 100 మార్కులు తెచ్చుకో, బాగుంది. అక్కడ ఉన్న 30 మంది అయినా 50 మంది అయినా 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. అంటే మన ప్రతి మాటలో కూడా సరి చేసుకుంటే, పత్రిసారి అదే చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, వాక్క్షేత్రాన్ని సరి చేసుకో, నీ నోటిలో మాట నీ నుదుటి మీద రాత. ఏ బ్రహ్మదేవుడు రాయలేదు, మనం ఆ రాతని మనమే రాసుకోవచ్చు. నువ్వేమన్నా తక్కువ, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మనలోకి మనం ప్రవేశించాలి. మనల్ని మనం ఆ దానికి వేరే మార్గం ఏమీ లేదు. ధ్యానం, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. నామస్మరణ, ఆ ప్రతిరూపాన్ని ఊహించుకోవడం, ఏమి లేదు, అతి సులువైంది. ఆ, మ్, బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితం ప్రబోధించింది ఆనాపానసతి అని. ఆయన రాజకుమారుడు అయి ఉండి ఆయన సుఖ సౌఖ్యాలు వదిలేసి అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలని, ఎవరైనా ఆ, ఉన్న సౌఖ్యాలు పొందడానికి అన్ని కష్టపడతారు. ఆయన ఉన్న సౌఖ్యాన్ని కూడా వదిలేసి, అలాగే పత్రిసారి చూడండి, 40 సంవత్సరాలు ఆయన రెస్ట్ లేకుండా తిరిగారు. అంటే ఓవర్ టైం చేశారండి ఆయన. అది ఒక 100 సంవత్సరాల్లో జరగవలసిన డెవలప్మెంట్ని 40 సంవత్సరాల్లో చేసి చూపించారు ఆయన. అంటే మనం చేయలేమా? చేయగలం. సార్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇదివరకు సారు కట్టల్లో ఉన్నారు, అక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చేసే తపన ఉన్న ప్రతి ఒక్కరిలో పత్రిసారు ఉన్నారండి. మన పెద్దలు చెప్పేవారు, రామనామం ఎక్కడ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటాడని. ధ్యానం ఎక్కడ జరిగితే అక్కడ పత్రిసారు ఉన్నారండి. వాళ్ళలో ఆ తపన. నేను సామాన్యమైన వ్యక్తినండి, నేను ఏ గ్రంథాలు చదవలేదు, ఏమీ చదవలేదు, కానీ తపన. ఇక్కడ 108 పబ్లిక్ పిరమిడ్లు కట్టాలి, ద్రాక్షారాన్ని 108/108 కట్టాలి, అక్కడ ఎలాగా ప్రతి సొసైటీని కూడా అక్కడ తీసుకురావాలి, అక్కడ వాకింగ్ ట్రాక్ ఉండాలి. అంటే మనం నడక కావాలి. ఆ వాకింగ్ ట్రాక్ ఎలాగా? గడ్డి మీద, మట్టి మీద, మన ప్రధాని మోడీ గారు తయారు చేయించుకున్నారండి. ఆయన గడ్డి మీద, మట్టి మీద, రాళ్ళ మీద, ఇసుక మీద, నీళ్లలోని. అంటే ఆ విధంగా నడటం వల్ల ఆక్యుపెంచరీ థెరపీ అవుతుందండి. అలాంటి ట్రాక్ ని అక్కడ ఆ ధ్యానాశ్రమం, ద్రాక్షారాన్ని కట్టే ధ్యానాశ్రమంలో అలాంటి ట్రాక్ ని, యోగా, భగవద్గీత, అన్నిటికీ మనకి ప్రధానం. మనం జీవించడానికి ప్రతిదానికి ప్రధానం భగవద్గీత. అది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియాలి. ప్రతి వారం ఆదివారం అక్కడ భగవద్గీత నేర్పించడం, భగవద్గీత పారాయణ చేయడం. తర్వాత యూత్, యువకులు, వాళ్ళే యువకులే ఎక్కువ అండి. మన ఇండియాలో, మన భారతదేశంలో యూతే ఎక్కువ. వాళ్ళని ఉన్నతంగా, వాళ్ళ మనస్థితిని మార్చగలిగితే, వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలు ఇవ్వగలిగితే, అప్పుడు వాళ్ళు ఉన్నతంగా ఆలోచిస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. చైనాలో మనం విరోధ దేశం అనుకుంటామండి, ఎవరిని ఖాళీగా ఉంచరు, ఎవరు కూడా ఖాళీగా తిరగడానికి ఉండదు, పోరంబోకులుగా ఒక హీరోకి జెండాలు పెట్టుకుని తిరగడం, అలాంటివి ఏమి ఉండవండి. అటువంటి స్థితిని, అంటే యూత్ని కూడా మోటివేట్ చేయాలి. అంటే వాళ్ళకి మనో వికాసానికి అలాంటి కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉండాలి ఆ ధ్యానాశ్రమంలో. తర్వాత నిత్యాన్నదానం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యానాశ్రమంలోకి వచ్చారంటే సెలవుతో పని లేదు, సాధన చేసుకోవాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి, లేదంటే బయటికి వెళ్ళిపోవచ్చు. అలాగ చేయాలని తపన. నాలాంటి సామాన్యుడు, నేను ఏమి ఆఫ్టర్ అండి, అలాంటి ఒక గ్రంథం చదవలేదు, ఏమీ లేదు, ఆ బుక్స్ చదవడం అయ్యి సార్ చెప్పి. కానీ అంత తపన నాలో ఏంటి? పత్రిసారు ఉన్నారండి, నాలో పత్రిసారు ఉన్నారు. నాలోనే కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ధ్యానం గురించి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అన్న తపన ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఉన్నారు. డబ్బే ప్రధానం అనుకుంటున్నారు, లేదండి. మనం చేయగలిగితే ఎంతో మంది హాస్టల్గా మనకి సహకరిస్తారండి. నేను ఎన్నో విషయాల్లో భౌతికంగా కొన్ని ఒకసారి కుక్కర్ పేలిపోయిందండి. కుక్కర్ పేలిపోయినప్పుడు, అంటే నేను ఎప్పుడు కుక్కర్ అనేది వాడలేదు. సెకండ్ కరోనా టైంలో మా మనవడిని చూడడానికి హైదరాబాద్ 8 నెలల నుంచి చూడలేదు. వాడిని చూడడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు బొబ్బట్లు చేసి పట్టుకెళ్దాం అన్న ఉద్దేశంతో యూట్యూబ్లో చూసి బొబ్బట్లు చేద్దామని
అంటే మా మిస్సెస్ కుక్కర్లో పెట్టిందండి, శనగపప్పు పెట్టి ఆ, దాని మీద స్టవ్ మీద పెట్టేసింది, తీసి పక్కన పెట్టింది. నేను కరోనా టైంలో ఏంటంటే అండి, ఆ, మన సేత్ బాలకృష్ణ గారు మేకే పిరమిడ్ అని అది నేర్చుకుని పేపర్ తోటి, అట్టతోటి, రేగుతోటి, ఆ, చెక్కతోటి పిరమిడ్లు చేయడం నాకు నేనే నేర్చుకుని పిరమిడ్లు చేసేవాడిని అండి. ప్రొద్దుటే ఏం చేసేవాడిని అంటే అండి, ఆ, మళ్ళీ టిఫిన్ అది కూడా నేను ఆ, మా ఇళ్ళకి తోడుగా చేసేవాడిని. ఆ రోజు బజ్జీలు వేస్తున్నానండి. బజ్జీలు వేస్తుంటే ఆ నూనె నా కాళ్ళ మీద ఒలిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదేంట్రా బాబు ఇలాగ అనిపించింది అని చెప్పి దాన్ని 4 పొయ్యిలది స్టవ్ అండి అది, ఆ ఆ వెనకాల దాని మీద మార్చేసి మొత్తం మీద బజ్జీలు వేసారు. బజ్జీలు వేసిన తర్వాత ఏమనిపించిందో తెలియదు, పక్కన కుక్కర్ ఉంది. అదేదో నేను ఓపెన్ చేసి చూడవలసిన పని లేదు, అనిపించింది ఇలాగా. లేకపోతే అది కొంచెం ఇలాగా లీక్ చేసి తీయాలటండి. నాకు ఆ అవగాహన లేదు. ఇలా గట్టిగా లాగానే ఆ కాడు ఇరిగిపోయి వచ్చి ఇలా కళ్ళజోడుతోటి ఉన్నానండి, ఇలాగ ఇక్కడ తగిలి మొత్తం ఆ పప్పు అంతా వచ్చి నా మొహాన్ని పట్టేసుకుంది. పట్టేసుకుంటే దాన్ని మళ్ళా పైకి వెళ్ళి ఆ కాడ పైకి తగిలేటప్పటికి ఆ విజులు, ఆ శబ్దానికి ప్రొద్దుట 7 ఆ టైంలోనే మా మిస్సెస్నే మా అబ్బాయి లేచి వచ్చారు. డాడీ ఏమైంది అని. అయితే మొహానికి ఇలా పట్టేసుకుంటే నేను వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి ఇలా మొహం మీద నీళ్లు కొట్టేసుకుంటే ఈ చర్మం ఇలాగా చర్మం ఊడొచ్చింది. అయ్యి బాబోయ్ డాడీ, చర్మం ఊడిపోయిందని. ఓకే, నేను అప్పుడు వెంటనే ఎరుకు తెచ్చుకున్నాను. ఓకే, నిజమే కదా, నేను కుక్కర్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. సారీ అమ్మా, నేను నీ మీద మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. ఏదైనా అంతా మన మంచికే అని వెళ్ళి సోఫాలో కూర్చుని ఆ, ఆ రోజు నైట్ నేను హైదరాబాద్ వెళ్ళడానికి బస్ టికెట్ తీసుకున్నాను. అలా ధ్యానంలో కూర్చున్నానండి. మా అబ్బాయి ఏమి డాడీ డాడీ అన్న ఉండవరు అని అలాగా ధ్యానంలో కూర్చుంటే నేను అలాగా కాలిపోతున్నాను. అంటే నా ఫీలింగ్ మొత్తం అలాగా 45 నిమిషాలు ఎంతో అండి. అలాగ ఉండగా 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 చల్లగా గాలేస్తుంది. అప్పుడు కళ్ళు తెరిచాను. అప్పుడు ఇంక ఈ పెయిన్ అది ఏమీ లేదండి. మా అబ్బాయి అంటే టాబ్లెట్ తెస్తాను అలాగే ఇలాగండి. వద్దురా అండి, బర్ణాలు ఏదో ఉంటే తెచ్చి రాసాడండి. అంతే. అయితే టికెట్ క్యాన్సిల్ చేసేస్తానండి, మొహం కాలిపోయింది కదా అలాగే. ఏం వద్దురా, నాకు బాగానే ఉన్నాను. ఏంటి బాగుందండి, సర్మోది ఊడిపోయింది కదా అన్నాడు. ఏం లేదు. అలాగా బొబ్బట్లు చేసాను, రవ్వలడ్డు చేసాను. సాయంత్రానికి మళ్ళా బస్సులో హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలాగ డోర్ తీసారండి 5:30. అలా చూసి మా అమ్మాయి ఏంటంటే మొహం కాలిపోయింది అన్నది. అయితే వాళ్ళకంతా భయంగా అనిపించింది నన్ను చూస్తే, ఈ శర్మోది ఊడిపోవడం. నాకైతే ఏమీ లేదండి. అంటే అక్కడ నేను ఆ, "ఓహో, ఓకే, నేను ఏదో చేశాను, దానికి ఆ, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను" అనుకో. అంటే చూడండి, ఏదైనా మన పెద్దలు చెప్పారు అంతా మన మంచికే అనుకోమని. పత్రి సార్ కూడా అదే అన్నారు, ఏదైనా ఆ, మన మంచికే జరుగుతుంది అని. అలాగనుకుంటే బాధ లేదండి. నేను అప్పట్లో అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరిగాయండి ఆ కరోనా టైంలో. ఆ వెళ్ళినప్పుడు ప్రతిసారి నన్ను చూసినప్పుడు ఎవరైనా భయపడేవారు. 3 నెలలకు కానీ మానదటండి. అది నాకు మామూలుగా మానిపోయింది. ధ్యానం అది నాకైతే ఎక్కడ పెయిన్ లేదు. అంటే మనం స్వీకరించే విధానంలో ఉంటుంది. అయ్యి బాబోయ్ నేను ఏ కర్మ చేశానో, ఆ ఏంటి జ్వరం వచ్చింది, లేకపోతే ఇలాంటి వ్యాధి వచ్చింది అంటే ప్రతిదీ కూడా మనం శిక్ష కాదు శిక్షణ అన్నారు. అంటే నేను అనుభవించాను కాబట్టి అది శిక్షణ కిందే అనిపించిందండి. నిజంగా ఏమి బాధ అనిపించలేదు. అద్భుతం నిజంగా. అంటే దాన్ని స్వీకరించే స్థితి ఉండాలండి. కానీ పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా, ఏదైనా కూడా స్వీకరించగలిగితే అద్భుతం కదండి జీవితం అంటే. ఆనందంగా జీవించాలంటే మామూలుగా జీవించలేమండి. చిన్న మాట అంటే బాధపడతాం. ఏంటి మా నాన్నగారు ప్రతిదానికి నన్ను చేతగాని వ్యక్తిగా చూస్తారు. అంటే ఇప్పటికీ కూడా ఏంటి ఇంటి మీద గోపురం కట్టావు, ఆ, ఎందుకు షాప్ వదిలేసి తిరుగుతావు, అదేమన్నాను. కానీ ఒకటి, యజ్ఞాలు హోమాలు అవి చేస్తే నాన్నగారు ఎవరికైనా సాయం చేస్తారండి. నేను ఈ ధ్యానానికి అయితే చేతగాని పని అంటారు ఆయన. అంటే అప్పట్లో ఏంటి ఆయన మూర్ఖుడా, ఆహా కాదు, ఆయన స్థితి అది కరెక్టే. మన భగవద్గీతలో కూడా చెప్పారు చూడండి. అంటే ఆ కుక్క మాంసం తినే శూద్రుణ్ణి పండితుణ్ణి సమదృష్టితో చూడగలవా. చూడాలి అంటే వాడి స్థితి అది. అంతే. వీళ్ళ స్థితి ఇది. ఆయన పండితుడని గొప్పడని కాదు,
ఈయన కుక్క మాంసం తిండి అంటే ఆ ఆ జన్మ తీసుకొచ్చాడు అతను. అలాగే ఆ భావన కలిగిందండి. ఆ భావన కలగడం వల్ల ఏ విషయాన్నైనా నిజమే, ఆయన తిట్టినా వెళ్ళి అలా మౌనంగా ఉంటాను. ఇప్పటికీ చేతగాని ఎదవా, వ్యాపారం కూడా చేతగా తెలియదు అంటే నేను వ్యాపారాన్ని కూడా ఎలాగండి, ఇప్పుడు నాది రెడీమేడ్ షాప్ అండి. ప్రతి దాని మీద రేటు పెడతాను. ఎవరు గబుక్కుని రేటు పెట్టరు. రేటు పెడితే మళ్ళా బయటికి వెళ్ళి చూస్తే రేటు తేడా వస్తే మళ్ళా వ్యాపారం జరగదని నేను రేటు పెడతాను, రూపాయి తగ్గించనండి. ఎవరికైనా అదే, అంతే. అది చిన్నపిల్లలు వచ్చినా అదే రేట్ తీసుకుంటాను, పెద్దవాళ్ళు వచ్చినా అదే. అదేంటి మేము ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్కి డిస్కౌంట్ ఉండదు అని. ఇలాగైతే వ్యాపారం ఎలా చేస్తాం? అందుకని మా నాన్నగారు అంటారు నువ్వు వ్యాపారానికి పనికి రావాలి. అంటే నేనేమనుకుంటాను, నమ్మకంగా ఉంటే, నమ్మకం ఇప్పుడు నేనున్నా మా అబ్బాయి ఉన్నా ఎవరున్నా కూడా ఆ నమ్మకమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను వ్యాపారం మొదలుపెట్టి 25 సంవత్సరాలు అయిందండి. అంటే ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా నేను మా నాన్నగారు భూములు పొలాలు అవి ఉన్నాయండి. నేను బయటికి వ్యాపారం అంటే నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసుకున్నానండి. ఆ, నేను కట్టిన బిల్డింగ్ కూడా నా ప్లాన్ తోటే చేసుకున్నాను. అయితే మనం స్వతహాగా ఉండాలి. ఆయన జన్మనిచ్చారు. మనం వ్యాపారం చేసుకున్నా ఉద్యోగం చేసినా మనం స్వతహాగా జీవించాలని అప్పట్లో 2000లో నేను ఒక ₹1,00,000 పిఎంఆర్వై లోన్ తీసుకుని షాప్ పెట్టుకున్నానండి. షాప్ పెట్టుకుని దాన్ని అలాగా 2015 నాటికి 30 లక్షలు ఇటు మళ్ళా స్థలం కొని బిల్డింగ్ కట్టుకున్నాను. ఇక్కడ 2 షాపులు 2 ఫ్లోర్ల షాపు, పైన హౌస్, పైన పిరమిడ్. నా ఉద్దేశం ఏంటి, వ్యాపారం చేస్తాం, 2 ఫ్లోర్లోని వ్యాపారం, ఆ ఆలోచనతో ఉండాలి. పైకి వచ్చేటప్పటికి హౌస్ అంటే ఫ్యామిలీ తోటి ఉండాలి. ఆ పైకి వచ్చేటప్పటికి మెడిటేషన్, ధ్యాన కేంద్రం అంటే ఇక్కడ అన్ని మర్చిపోవాలి. అక్కడ నేను వ్యాపారస్తున్న ఈ ఆవిడకి భర్తన ఇవన్నీ వద్దు. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కావాల్సింది నేనేంటో నేను తెలుసుకోవాలి, నేను ఎందుకు పుట్టానో. అప్పుడు మా చిన్నప్పుడు మాటలు గుర్తు వస్తాయి అనమాట. పరోపకారం విధం శరీరం అని. ఈ శరీరంతో పరోపకారం చేయాలంటే అనాథ శరణాలయాలు పెట్టాలనుకునేవాడిని. అంటే ఈ శరీరం, ఇప్పుడు నువ్వు పుట్టావు పెరిగావు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసావు, అయిపోయింది. వాళ్ళ పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళు చేసుకుంటారు. అంటే మనం ఉన్నతంగా ఒక ఈ శరీరంతో అద్భుతమైన కార్యాలు చేయాలి. మహానుభావుడు పితామహ పత్రిజీ పుణ్యమాని ఆ భాగ్యాన్ని పొందాను నిజంగా. ఇప్పుడు వ్యాపారం దగ్గర ఉంటాం, ఎక్కడైనా క్లాసులకి వెళ్తాం, ఎంత ఆనందం అండి. వాళ్ళందరూ ఏమంటారంటే అమ్మ మీరు ఏదైనా ఆలోచన తీరు మారాలి. అన్నీ ఉంటాయి సమస్యలు, అంటే ధ్యానం చేసేవాడికి ఉండమనా ఉంటాయి, కానీ ఏది కూడా మనల్ని అధిగమించి వెళ్తూ, ఏ సమస్య అయినా, ఎవరైనా చనిపోయారు, కాలం తీరిందండి. లేదంటే అయ్యో అడిపోయాడు, బాధ. అంటే ఇక్కడ మారవలసింది ఏంటి, మానసిక స్థితి. ఇది బాగుంటే అన్నీ బాగుంటాయి. నా పిల్లం మారాలి, కొడుకు మారాలి, కూతురు మారాలి, నా పక్కనోళ్ళు మారాలి, ఎవ్వరు మారక్కర్లేదు. ఇక్కడ మారవలసింది మనం. ఎప్పుడు ఇక్కడ మానసిక ప్రశాంతత వస్తుంది, ధ్యానం వల్ల మాత్రమే. మన పెద్దలు అనేవారు ధనం మూలం ఇదం జాగ్రత్త అని. అంటే డబ్బులు ఉంటే అన్ని పనులు అయిపోతాయని. మరి కరోనా టైంలో డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది. ఆ, ఈ కరోనా వచ్చిందంటే హాస్పిటల్లో పెట్టేవారు. వాళ్ళ కొడుకు కూతురు కూడా చూడడానికి లేదు. ఏంటి, ఆస్తులు అంటే పంచుకుంటారు, ప్రాణం పోద్దంటే ఎవడెళ్తాడు? అంటే కొడుకు కూతురు కూడా ప్రాణం పోయేదానికి వెళ్ళరు. అక్కడ తండ్రి అవనాయి, తల్లి అవనాయి. ఆస్తి అయితే పంచుకుంటారండో, ఆయన ద్వారా వచ్చిన ఆస్తి అయితే. నేను ఏమనుకున్నానంటే, మా తాతయ్య గారు నేను బయటకు వచ్చినప్పుడు, ఒరే మీ నాన్నగారికి డబ్బులు ఉన్నాయి కదరా, నువ్వు 5 లక్షలు 10 లక్షలు అడిగితే ఇస్తాడు కదా అంటే, వద్దు తాతయ్య, నేనేంటంటే నాకు నేను జీవించాలి, ఎంతలో ఉన్నా పర్వాలేదు అని బయటకు వచ్చి ₹1,00,000 లోన్ తీసుకుని దాని మీద నేను ఇప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకోలేదు, నాకు బిల్డింగ్ ఒకటే ఉంది. వాళ్ళు కూడా అంటారు, పొలాలు ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు తీసుకుంటారు కదా, గవర్నమెంట్ అవన్నీ ఉపయోగించుకుంటారు. ఏమండి నేను తినడానికి సంపాదించుకుంటున్నాను, నాకు లోటు లేదు అంటే. భౌతిక స్థితిలో అయితే నేను చేతగానే ఉండండి వాళ్ళకి, ఏంటి ఇతను అని. అంటే ఏదైనా మనకు మనం సంపాదించుకున్నప్పుడు, ఇప్పుడు ఏదో పని చేయాలి, ఆ శక్తిని మనం సంపాదించుకోవచ్చు, సంకల్పించుకోవచ్చు, చెయ్యొచ్చు. మరి ఇది మామూలు ప్రాజెక్ట్ కాదండి, ధ్యాన భీమకన్నం అన్నది. నేనేది ఆ అపర కోటీశ్వరుడయ్యి అది మొదలు పెట్టలేదు. నేను
శక్తితో చేయగలం. పత్రిసారి చెప్పారు, నువ్వు సంకల్పం మంచిదైతే లోక కళ్యాణం గురించి ఏది చేయాలన్నా అది అద్భుతంగా జరుగుతుంది రా అని. ఆ సంకల్పించుకుంటున్నామంటే అది అయిపోతుంది. మొన్న భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వాళ్ళ ఆధ్వర్యంలో 3 రోజులు చేశారు. అది బడ్జెట్ చెప్పినప్పుడు గుప్తా గారు, అయ్యి బాబు ఏంటి సార్ 12 లక్షలు 15 లక్షలు అంటున్నారు, మనకి వారం రోజులు టైంలోని సేవ అంటే చేస్తామండి, మరి ఆర్థికంగా దాన్ని ఎక్కువైనా తక్కువైనా మీరే చూసుకోండి అన్నాను. దాన్ని ఏం పర్వాలేదయ్యా అన్నారు. నిజంగా మరి ఆ వర్క్ చేశారు. 10.5 లక్షలు 11 లక్షలు అయిందండి. వసూలైంది 4 లక్షలట. ఆయన మొన్న అంటున్నారు ఇలాగా రామారావు అని. సార్ కానీ ఇప్పుడు మీరు యజ్ఞం చేశారు, ఆ యజ్ఞం వల్ల పిఎంసి వల్ల 110 దేశాల్లో ఏది మన గుప్తా గారు అన్నపూర్ణ గారు అంటే ఎంత అద్భుతం. యజ్ఞం చేయడం అంటే ఒక యోగ్యత ఉండాలండి, అందరూ చేయలేరు. డబ్బులు ఖర్చు పెడితే చేసేస్తారేనండి, లేదు, యోగ్యత ఉండాలి. ఆయన ఎన్నో చోట్ల అన్నదానాల్లో ఉండడం, వాటిని చూడడం, మన కట్టాలి కూడా. గుప్తా గారు అన్నపూర్ణ గారు నిజంగా మేము క్లాసులు అయితే చేసుకుంటామంటే ద్రాక్షారాన్ని ఆ రోజు భోజనాలు అయ్యే పెడతారు. ఇది వరకు మేము మళ్ళా భోజనాలకి అది ఏర్పాటు చేసుకునేవాడిని. కొంచెం అప్పుడు నాకు అద్దె అది కట్టడం నెలకు 10,000 అయిపోతుంది, అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఆయన రావడం వల్ల ఏమైంది, ఇప్పుడు అద్దె అది కట్టుకుంటున్నామండి 6,500. మిగతా భోజనాలు ఆయన పెడుతున్నారు క్లాసులు జరిగినప్పుడు. అంటే ఇదేంటంటే అందరూ ఒకటే. ఇప్పుడు ఎందుకంటే 2012లో పత్రిసారిని ఇలాగా ఏదో ఆయన బ్యాట్ చేద్దామని టీవీ నైనోడు అన్నారు. అప్పుడు మన వాళ్ళు అందరూ అడిగారట, జగపతిరాజు గారు అది చెప్తారు, ఇక్కడ నేనే ఉన్నాను, ఆ వార్డులో నేనే ఉన్నాను, అంతా మన మంచికే జరుగుతుందని. మరి ఆ మంచి కాకపోతే 2024లో ఆ టీవీ నైన్ అధినేత వచ్చి అప్పుడు ఏదో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, క్షమించండి అని మనకి ₹1,00,00,000 విరాళం ఇవ్వడం ఏంటండి? అంటే సత్యం ఎప్పుడు దానికి విలువ ఉంటుందండి, సత్యానికి ఉండాలి, ఉంటుంది. సత్యమేవ జయతే. మన పెద్దలు చెప్పినవి ఏంటంటే మనం ఏంట్రా బాబు అనుకుంటాం. అంటే మనం సత్యంగా ఉండాలి, మనం స్వచ్ఛంగా ఉండాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉంటే నిజంగా అద్భుతం అండి, అద్భుతాలు సాధిస్తాం. మరి అలాంటి మహానుభావుడు అండి మనకి ఏంటి గురువుల కంటే వాళ్ళు సేవ చేసుకోవాలి, చెందాలి, ఒక మంత్రం ఇవ్వాలన్నా చెయ్యాలన్నా రూపాయి ఖర్చు లేదు. ఆయనే మన ఇంటికి వచ్చాడు, అన్నీ నేర్పాడు, చేసుకోమని ధైర్యాన్ని ఇచ్చాడు. మరి ఇంకేంటండి మనకు లోటు? అంటే మన మీద మనకు నమ్మకం లేదా? మన మీద మనకు నమ్మకం లేదు. ఆయన పత్రిసారి జేబులో రూపాయి లేదు, అయితే అద్భుతాలు సృష్టించారు. బెంగళూరులో పిరమిడ్ ఉంది, కట్టల్లో పిరమిడ్ ఉంది, 100 ఎకరాల స్థలంలో రూపాయి లేదు ఆయన జేబులో. ఏది ఇచ్చినా పక్కన వాళ్ళకి ఇచ్చేసేవారు. అంటే చూడండి, మరి ఆయన నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి పేరు వస్తుందని వాళ్ళని దూషించడం తప్పు కదా. అలాంటి చేసి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు గుప్తా గారు లాంటి వాళ్ళని నిజంగా ఆయన మాకు మహాభాగ్యం. నిజంగా ఎంత భాగ్యం అండి. అంటే చేసి వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని నిందించడం, పేరు రావడం ఏంటండి? ఎవరికి ఏది కావాలో. అందుకనే మనకి పత్రిసారి కూడా చెప్తారు, మనం కోరుకున్నది రాదు, అర్హతని బట్టి మన అర్హతని బట్టి వస్తుంది ఏదైనా. ఎంత భాగ్యం అండి. మనం కోరుకుంటే నేను 100 కోట్లు కావాలంటే వచ్చేస్తుంది, ఏం చేస్తాను అంటే దాని వినియోగం కూడా ఉండాలి కదా. అందుకనే ఈ గురువులందరూ చెప్పేది ఏంటి, మనం కోరుకున్నది రాదు, నువ్వు నీ అర్హతని బట్టి ఏది కావాలో అది ఇవ్వబడుతుంది, అది తీసుకో. నీ వల్ల 10 మందికి ఉపయోగపడితే ఇంకా అంతకన్నా భాగ్యం ఉందండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, కొంతమంది తిట్టుకుంటాడు, కొంతమంది పొగుడుతాడు. మనకేంటండి, మనల్ని ఎవరు తిట్టుకుంటారు? మంచి చేసిన వాళ్ళు మనల్ని గుర్తించుకుంటారు. అది కదా చాలా అండి, మన పిల్లలకి అది ఎంత భాగ్యం అండి నిజంగా. సార్ని ఆదర్శంగా తీసుకుంటే ఆయన ఏదో నేను పత్రిసారి శిష్యుడిని కాదు, ఆయన చెప్పిన పదాలను పట్టుకోవాలి. మనం పదాలను పట్టుకుంటే అద్భుతంగా జీవిస్తాం. మనం ఆదర్శవంతంగా, వివేకానందుడు ఆయనే కాదండి, మనం ఆదర్శంగా ఉంటామండి.
చెయ్యాలి, చెందాలి, అంటే నమ్మాలి, నమ్మి చెయ్యాలి. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇది అవుతుందా అవదా, ఎందుకు? ఏమన్నా నువ్వు ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతానావా? నువ్వు సంకల్పించుకో. ఎవరు ఏం చేయాలో, మన వెనకాల ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ చేస్తున్నారండి, అంటే మన కంటికి కనిపించట్లేదు అంతే. ఎంత భాగ్యం అండి అమ్మ. టైం ఓకే ఓకే, ఇలాగ వెళ్ళిపోద్దమ్మా. ఏమన్నా పొరపాటు మాట్లాడుంటే క్షమించండి అమ్మా. ఆ ఆ పొరపాట్లు సార్లు ఏమీ లేవండి. వచ్చేస్తారండి. ఏదైనా ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా, పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు కూడా, నేను నాలో తన్మయత్వంతో, మా మరదలు, మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు మామూలుగా ఈ నీసు మాంసాలు తింటారండి. వాళ్ళని ఏంటంటే మనం చేతగానుల కింద కనిపిస్తాం. వాళ్ళతోటి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, మా గురువు గారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో కూర్చొని, ఆ రోజు మా ఇంట్లో కూర్చొని టీవీ చూశానండి. అది చెప్తుంటే వాళ్ళు నన్ను ఏరోడు చూసినట్టు చూశారు. అయితే నా తన్మయత్వం అంటే, ఈ ఆనందం ఎక్కడో రాదండి, డబ్బులు ఖర్చు పెడితే రాదండి. నిజంగా ఎంత భాగ్యాన్ని ఇచ్చారంటే మనం భాగ్యవంతులు అండి. అంటే కోటీశ్వరులు కూడా సరిపోడు భాగ్యవంతుడి ముందు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అండి. అమ్మ కమలకుమారి గారు మాట్లాడండి అమ్మా. సరే. అన్మ్యూట్ చేసుకోండి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఏదైతే కావాలో అదే వచ్చింది. లేదు లేదు మీ సార్, అనుభవాన్ని. మర్చిపోయారు. ఆయన వచ్చేస్తారు సార్. మనం కనిపించం అక్కడ. ఈడు నథింగ్. రామారావు కాదు అక్కడ. రామారావు కాదమ్మా. ఏం చాలా చేస్తే మనం గొప్పగా చెప్పారు సార్. మీరు ఆయ్, చేసే వర్క్ గాని, మీ నోటి ఆయ్, మాట గాని చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని ఏది ఆచరిస్తున్నామో దానిలోనే ఉండాలి. అదే నిజమమ్మా, నేర్పారు గురువు గారు. మీరు నిజమమ్మా. అందులో ఉన్నారు. చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. హ్యాపీనెస్. నేను అక్కడ థ్యాంక్ యూ అమ్మా. కలవలేకపోయాను. ద్రాక్షారామం రాలేకపోయాను. చాలా సారు అద్భుతం సార్. ఆ ఆనందాన్ని, ఏది బ్రహ్మానందం అంటారు కదండి, అది ఇస్తున్నానికి ఇంకేం కావాలమ్మా? ఎన్ని ఆ, చేతి వస్తుందండి నిజంగా. సార్ వర్క్ చేస్తే ఆ ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాం. నేను అనేది వదిలేయాలండి. అది మెయిన్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అండి. అదే కావాలి, అదే కావాలమ్మా. ప్రతి ఒక్కరూ అది వదిలేయగలిగితే, మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటండి? మనం 10 మంది ముందుకే వెళ్తున్నామండి, అందరినీ ఆత్మజ్ఞానులు కావాలి. మరి మనం ఆత్మజ్ఞానం అయ్యేమో లేదో చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళ ఆత్మజ్ఞానం అవ్వాలంటున్నామండి. మనం ఒక జ్ఞానాన్ని మనం ఎదటోళ్ళకి అందివ్వాలంటే మనం అది పొందేమా లేదా? మన వాళ్ళకి అది లేదండి. సార్ని ఎవరు అది చూడట్లేదు. నేను చేశానా? ఇప్పుడు నేను ఫస్ట్ రోజు నేను నేను అనేది చెయ్యాలి, నేను వదిలేయాలి. చెయ్యాలి. ఆయ్, అమ్మా, నేను అన్నది వదిలేయమని చెప్తున్నారు. నేనే అనుజ గారు వదిలేయాలి. మాట్లాడండి. అప్పుడు మనమేంటి అంత ఆ? అమ్మ, సార్ నిజంగా భాగ్యం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు విన్నాను సార్. యాక్చువల్ గా మేము రామారావు అండి. ఆయ్. అట్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వెళ్ళాలి అంటే తెలియక వేరే వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నప్పుడు రామారావు గారు అనేసి చాలా బాగా మెడిటేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడండి ఓకే అనేసి. ఓకే. మంచి పనుడండి రామారావు. కానీ నేను యూనివర్స్ అనుకోవాలి, అయ్యో మంచి మాస్టర్ ని నేను కలవలే అంటే, ఈవెన్ మాటలు కూడా అయ్యో, లేదు. మాట్లాడలేకపోయానే అనుకున్నా. ఈ రోజు జూమ్ లో చూస్తుంటే అయ్యో ఆయ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన విషెస్ అన్ని పైన మాస్టర్స్ మనల్ని కనెక్ట్ చేస్తారు అనేదాన్ని చాలా నిజం. మీకు నేను తెలియదు, నాకు మీరు తెలియదు, కానీ నేను అనుకున్నా అవును. ఈసారి ఎవరినో చూడాలి, అట్లీస్ట్ ఒక మాట ఆయ్. మాట్లాడాలి అనుకున్నాను. ఆయ్. హ్యాపీ సార్, మీ మాటలు మాకు మంచి చాలా వసుదైక ఇన్స్పైరింగ్ కుటుంబం గా అమ్మా. ఉన్నాయి. వసుదైక కుటుంబం అందుకే అన్నారు. ఇప్పుడు నాకు బంధువులందరూ దూరం అవుతున్నారండి. ఎందుకంటే ఫంక్షన్ చేస్తున్నాం, ఆ మేకనేసాం, కోడినేసాం, నేను ఆ ప్లేస్ కూడా రాను. అదేంటి నువ్వు శాకాహారం అన్నా తినొచ్చు, అక్కడ మడ్ర జరుగుతుంది, అదేంటి మడ్ర అంటావేంటి అంటే, నువ్వు మనిషిని చెప్తేనే మడ్ర, ఏ కోడిని మేకని చెప్తే మడ్ర కదా. మా అన్నయ్య గారు అదే అంటున్నారు. అదేంట్రా మాటలేంట్రా, తప్పది. మేము 10 మందికి చెప్పేది శాకాహారిగా ఉండమని, ప్రతి జీవిని జీవించమని మా గురువు గారు చెప్పింది అదే. మేము అది ప్రబోధింతూ మళ్ళీ మీ ప్లేస్కి రావడం ఏంటి? అదేంట్రా అన్నయ్య అయినా ఎవరైనా తప్పు చేస్తున్నారంటే, మర్డర్ చేస్తున్నారంటే వాడికి సపోర్ట్ చేస్తామండి, చెయ్యం కదా. అదే ఇదేంట్రా మర్డర్ అంటావేంట్రా, నువ్వు ఈ మాటలు ఏంట్రా అంటాడు మా అన్నయ్య గారండి. లేదన్నయ్య, గురువు గారు ఒక సత్యాన్ని చెప్పారు, నేను తెలుసుకున్నాను, అది ఆచరిస్తాను. మీరు కలిసినా కలవపోయినా, మీకు ఇబ్బంది అయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, నేను మాత్రం సత్యాన్ని వదలను.
వదిలితే ఇంకా ప్రాణం వదిలేసినట్టే. అంతే అవును కదమ్మా. అవును మాస్టర్. అంటే నేను ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకూడదు కూడా, తప్పుని ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. అవును మాస్టర్. సార్ చెప్పారు అవును మాస్టర్. నిజంగా ఆయనకి ఆ ధైర్యం ఉందండి. మరి ఎవరన్నా వస్తారండి నీసు మాంసాలు తినొద్దంటేని. అవును మాస్టర్. సత్యాన్ని పాటించారు. ఆయన ఇంతటి ప్రపంచాన్ని సృష్టించారు. నిజంగా మనది వసుదైక కుటుంబం, మనం అంతా కూడా అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు, ఎంత భాగ్యం అండి నిజంగా. నేను అదే అనుకుంటానండి. ఎక్కడికి వెళ్ళినా చాలా ఆత్మీయంగా చూస్తారండి నన్ను. అవును మాస్టర్. ఎంత భాగ్యం నిజంగా. ఆ? నాకు చాలా వండర్గా ఉంది. నేను జస్ట్ ఇక్కడెక్కడో బెంగళూరులో ఉండి ఈ మాస్టర్ ఎవరితో కలవలేదే అని అనుకున్నాను. నాకు జూమ్ లో మీరు కలవడం చాలా అద్భుతం అనిపించింది. ద్రాక్షారామంలో ఆ టెంపుల్ దగ్గర ఉన్న పిరమిడ్ కి మేము వెళ్ళాము. యాక్చువల్ గా మొన్న ఎందుకండి కూర్చున్న ఆ ధ్యాన కేంద్రం కూడా శక్తివంతంగా ఉండాలని నేను ముందే ఏమనుకున్నానంటే అండి, మామూలు చెక్క పిరమిడ్లు కట్టేద్దాం అనుకున్నాను. మెడిటేషన్ లో కూర్చుంటే అలాగ అనిపించట్లేదు. నాకు విజన్ వస్తుంది ఇలాగా. అది ఎక్కడ చేయలేదు కూడా. అప్పుడు నేను ఏం చెప్పి పెయింటర్ తీసుకొచ్చి ముందు కింద అది ఆర్చ్ గీయించానండి, నాకు ఇలాగ వచ్చింది అని. అప్పుడు గీయించిన తర్వాత అది ఫ్రేమ్ చేయించి పైన పెట్టాను. చాలా అంటే బాగుంది చూశాను. నిజమమ్మా. అంటే మనం అన్ని మనకు తెలియాలి, ఏం అక్కర్లేదండి. సంకల్పించుకుంటే అక్కడ వీళ్ళందరూ వచ్చేస్తారండి, వచ్చేసి మన చేత చేయిస్తారు. అక్కడ మనం లేవండి, మనం లేవు. అంటే మీరు ఇందాక అన్నారు మేడం, నేను వదిలేయాలి అంతే. నేను వదిలేస్తే అందరూ వచ్చి కూర్చుంటారండి. అవును మాస్టర్. ఆవిడ ఏది ఆ, కోటి దేవతలు అంటారు కదండి, మనకు అందరూ మాస్టర్స్ అండి. ఒక్కలమే అనుకుంటున్నాం మనం. కానివ్వండి, నేను ఏదైనా సేవ చేసేటప్పుడు అది అది ఇంత గిన్నున్నా వెళ్ళి ఎత్తడానికి నువ్వేం మోస్తావయ్యా అంటారు. నేను నేను మొయ్యలేనని అనుకోనండి, పట్టేస్తానంతే. మొన్న వస్ట్ గోతంలో ఇంత గిన్నె ఉంది, అది ఆ రామారావు మోస్తాడని బలమైన అని వస్తున్నాడు. ఆ రాంబాబు గారు అని అన్నాడు, ఊరుకోవయ్యా నువ్వేం మోస్తావు, రామారావు రా అన్నాడు, పట్టేశాను. నిజంగా నేను బక్కోణ్ణి, నేను మొయ్యగలనా అనుకుంటే మొయ్యలేనండి. అంటే అక్కడ చూడండి మన ఆలోచనని, అంటే మన శక్తిని మనం చూడండి. హనుమంతుడు కూడా ఆయన్ని పొగిడితే ఆయన శక్తులు తెలుస్తాయట. అలాగే మన శక్తిని తెలియజేశారు ఆయన. పత్రిసారు మీరు దేవుళ్ళు, మీరు మాస్టర్లు. ఎవరంటారండి మాస్టర్లని? పక్కన ఎవడు కూర్చోబెట్టుకుంటాడండి? మనం ఏ గ్రంథాలు చదివామని? అంటే మన విలువ ఏంటో ఆయనకి తెలిసండి. అందుకని ఆయన అన్నారు చూడండి, నా చిటికని వేలు తాకాలంటే ఎన్నో జన్మలు ధ్యానం చేసి ఉండాలని. నిజమండి, అది నిజం. సార్ చెప్పింది ప్రతిదీ అక్షర సత్యం. చూడండి, డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం సార్ మొదలు పెట్టారు. కనహ శాంతివనం వాళ్ళు ట్రై చేశారటండి. ఫిబ్రవరి 2 వాళ్ళ గురువు గారి పుట్టినరోజట. వాళ్ళు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ట్రై చేశారండి, రాలేదు. ఎవరు ట్రై చేయలేదు. పత్రి సార్ది వాక్కు అలా వచ్చేసింది. చూడండి మరి ఎంత భాగ్యం నిజంగా. ఎంతటి అంటే డిసెంబర్ 21 రావాలి, వచ్చింది. నిజంగా ఎంత భాగ్యం అండి. ఏమో టైం ఎక్కువ తీసుకుంటానేమో అమ్మా. చలపతిరావు గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి మాస్టర్. చాలా బాగుంది సార్. శాకాహార ర్యాలీలో ఏ విధమైనటువంటి శ్లోకం చెప్పాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. నిజమండి. అంటే మనం కొంచెం సత్యాన్ని పొంది వాక్శుద్ధి కలిగి ఉన్నాం కదండి. అంటే నాకు సైంటిస్ట్ నాయకురారు, మన ప్రేమ్నాథ్ సారు, బాలకృష్ణ గారు మన వాక్శుద్ధిగా ఉన్నప్పుడు సరి అయిన మాటే మాట్లాడారు. ఇప్పటికీ కొంతమందికి చెప్తానండి, వాళ్ళు ఇది చెప్పకపోతే ఏం తెలుస్తుంది అంటున్నారు. అంటే మనం ఏం కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేయాలి, అంతే కదండి. నాకు ఇప్పుడు నేను పిరమిడ్ కట్టాలి, దానికి స్థలం కావాలి, ఇస్తారా లేదా? ఎందుకు ఇది? ఎవరిస్తారు? యూనివర్స్ ఉంది. ఇది యూనివర్స్ లో అంతా ఉందండి. కోట్లు కాదు, లక్షల కోట్లు, అంతకు మించి ఉంది. ఆస్తి ఐశ్వర్యం అంటే మనం పొందే, అంటే మనం ఎలా సంకల్పించుకోవాలో డౌట్ లేకుండా. నేను నాది కాదు, ఇక్కడ రామారావు ఏమో నథింగ్, ఏమీ కాదు. అక్కడ ఏంటంటే మనం అన్న మాటని మనం నిలబడి ఉండాలి. అంటే దాంట్లో డౌట్ లేకుండా అయిపోద్ది. ద్రాక్షారాన్ని ఇంత అంటున్నారు కదా, 2-3 కోట్లు, అవునవండి, అవునవండి, దానికి వచ్చే విధంగా వస్తుంది. యూనివర్స్ లో ఉంది. మన నోటి ద్వారా ఎప్పుడు వచ్చిందండి? అక్కడ యూనివర్స్ లో ఉంటే వస్తుంది. పత్రిసారి అప్పుడే పలికిస్తారండి.
లేదంటే సరిగా ఇప్పుడు చిన్న పిరమిడ్ కట్టడానికే నానా కష్టాలు పడుతున్నారు కదండి. 108 by 108, దాని చుట్టూ 108 2x2 పిరమిడ్లు, మళ్ళా ఈ వాకింగ్ ట్రాక్, యోగాకి, ఆధ్యాత్మిక ఇది భగవద్గీత దానికి, యూత్ మోటివేషన్కి ఇవన్నీ రావాలంటే మామూలు మాటలు కాదు కదండి. వస్తుందండి. మన మినిస్టర్ గారు వచ్చారు అంటే యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది అంటారు కదా. చిన్న ఉదాహరణ ఏంటంటే ద్రాక్షారాన్ని భీమకండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో 3 రోజులు చేశాం కదండి. 3వ రోజు ఇక్కడ మాకు లోకల్ మినిస్టర్ అండి, సుభాష్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు 3వ రోజు వచ్చి మీకు పిరమిడ్ స్థలానికి నేను ఓకే చేస్తున్నానయ్యా, ఎక్కడో చూసుకోండి అన్న. ఇంకేంటండి అంటే మన పెద్దలు చెప్తే యజ్ఞం చేస్తే ఫలితం వస్తుందండి. యజ్ఞం చేస్తే ఫలితం వచ్చింది 3వ రోజే. అంటే అక్కడ మీరు నేను కాదండి, సారు అక్కడికి వెళ్ళి ఆయన చేయించున్నారండి. విశ్వంలో ఉండి ఇక్కడ ఉంటే చేయలేము, ఇక్కడ కార్లు బస్సులో తిరగాలి, అక్కడ అందరిలోకి ఎనర్జీ పంపుతున్నాడు అండి. అంతే అంతే. ఇలాగా మీరు చేస్తున్నారు, మీకు ఆ ఎనర్జీ వస్తుంది. నేను చేస్తున్నాను, నాకు ఆ ఎనర్జీ వస్తుంది. అంతేండి. ఎవరైనా ఏదైనా చేయొచ్చండి. Yes. అంతే, మన మీద డౌట్ లేక. ఆ రోజు సార్ 10 నిమిషాలు అనుకున్నారు, మినిస్టర్ గారు గంట సేపు పైన ఉన్నారు, ఆ ప్రాంగణం అంతా చూశారు, మాట్లాడారు. ఎంతో అద్భుతంగా జరిగింది. నిజంగా చాలా భాగ్యం అండి. అంటే యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది అని ఇదివరకు చెప్పేవారు, ఎప్పుడు వస్తుందా అని. 3వ రోజు వచ్చి కూర్చుంది. అంటే సాయంత్రం వరకు టైము, ఆ, కానీ మధ్యాహ్నమే ఫలితం కనిపించింది. కానీ మరి చూడండి, పిఎంసి ఆ చింబల్లో ఆ థర్డ్ ఐ చూసారా ఎప్పుడు అంటే అవి ఈ పరమ గురువులు అందరూ తీసుకొచ్చిన ఛానల్ అండి. మీరు నేను ప్రతిపాదించింది కాదు. అద్భుతమైన ఛానల్, ప్రతి క్షణం సత్య దర్శనం. అక్కడ ఏమిటి సత్యమే, అదే అక్కడ కనిపిస్తుంది. అక్కడ మీరు నేను నామకామహ, నేను అనుకుంటే నన్ను పంపించేస్తారు పక్కకి, ఇంకొకడు వస్తాడు. ఇక్కడ రామారావు గారు ఇంకొకటి వస్తాడు. నేను అనుకున్నప్పుడు, మనది అనుకున్నప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది. చూడండమ్మా మీ టైం అది. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతంగా వివరించారు. మనకి కరెంటు కొంచెం చిన్న ఇబ్బంది కలిగిన అందరూ ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా చెప్పారని చెప్పేసి అందరూ మెసేజ్లు పెడుతున్నారండి. థ్యాంక్ యూ, ఇన్స్పిరేషన్ వర్డ్స్ అండ్ మోటివేషనల్ స్పీచ్ అని చెప్పేసి ఆచరణలో ఉన్న ఆనందాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు అనేసి. ఈ సందర్భంగా Thank you, masters. పిఎంసి ఛానల్ కి, పిఎంసి డిజిటల్ అనిత మేడం కి, టీమ్ కి, అందరికి, నవీన్ సార్ కి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఒక మాస్టర్ ఆ నేను అన్న భావాన్ని పక్కన పెట్టేసి మన ఆచరణ ఏంటి అన్నది మన రామారావు మాస్టర్ని చూస్తే తెలుసుకోవచ్చు. ఆచరణ శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఆచరణ శరణం గచ్చామి. మన పత్రిజీ ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తూ చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో మన రామారావు గారు ఒకరు. మన పెద్దలు చెప్పింది ధ్యానం మూలం ఇదం జగత్తు. అప్పుడు ధనం మూలం ఇదం జగత్తు. ఇప్పుడు పత్రి సార్ చెప్పింది ధ్యానం మూలం ఇదం జగత్తు. ధ్యానం ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్ని. అంతేండి, ధ్యానం మూలం ఇదం జగత్తు. సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సర్వరోగ నివారిణి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చింది సార్ చెప్పింది అన్నది అందరూ మీ మెసేజెస్, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా బాగా అర్థమైంది. మరి ఏం చేయాలి, మన ఈ వీడియోని అందరికి షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు. మరి 11 గంటలకి అనస్థేషియా విజ్డమ్ మనం షేర్ చేసుకుంటున్నాము స్వాధ్యాయంలో. ఈ రోజు మండే కాబట్టి ఈవినింగ్ 8 to 9 స్పిరిచువల్ పేరెంటింగ్ ఉంది. ఆ సెషన్ కూడా అందరూ హాజరవ్వండి. స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది మన అందరికీ చాలా అత్యవసరము. ఇప్పుడు ప్రస్తుత ఈ కాలంలో మన తల్లిదండ్రుల్ని చూసుకోవటానికి, మన పిల్లల్ని చూసుకోవటానికి, సమాజంలో మన పాత్ర ఏంటి అన్నది పత్రిజీ చెప్పిన వాటిలో ఇది కూడా ఒక అత్యుత్తమమైనది. స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, మనం ఎలా పెరగబడ్డాము, ఈ రెండిటి మధ్య చిన్న వ్యత్యాసమే ఉంది. ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది మనకి దానిలో మనం పరిపూర్ణం అయితే ఇంకా రాబోయే తరం, ఇప్పుడు ఉన్న తరం ఇంకా ఇలాంటి క్లాసులు కూడా అవసరం ఉండదేమో. ఆల్రెడీ పుట్టుకతోనే కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పించడం, అప్పుడు అభిమన్యుడి లాగా
కాబట్టి అందరూ మన ఈ కార్యక్రమాల్ని అందరికీ షేర్ చేయండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పటితో ఈ సెషన్ ని ముగించుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.